నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ భూమానందం గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ప్రతి ఇంట్లో జరిగే కామన్ గొడవలు సార్. అవి చిన్న చిన్నవి కాస్త పెద్దగా అవుతుంటాయి. సో ఇంట్లో కోడలు ఉంటుంది కదా సార్, కోడలో 498A కేసు ఫ్యామిలీ మొత్తం మీద పెడితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సార్? కోడలు 498 కేసు పెడితే మొదలుగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, అవును సార్. ఫస్ట్ మనకి పోలీస్ వాళ్ళు ఇంటిమేట్ కాల్ చేస్తారు. బాబు ఇట్లా ఇట్లా సంగతి, మీ కోడలు వచ్చి ఇక్కడ మా దగ్గర కంప్లైంట్ ఇచ్చినది, అవును మీరు ఇమీడియట్ గా స్టేషన్ కి రావాలి అని చెప్పేసి. అవును సార్. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళందరూ అత్త మామ అబ్బాయి అందరు కంగారు పడతారు. ఆడపడుచులు ఉంటారు, ఆడపడుచు పడతా ఉంటారు, అందరు ఉంటారు, కంగారు పడతా ఉంటారు. అరే కేసు పెట్టిందంట, ఏం సంగతి అని, ఏం చేయాలి అని. అవును సార్. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 498A కేసులు కొంచెం సరళతరమైనవి. ఒకప్పుడు అంత 2014 కంటే ముందు పరిస్థితులు వేరే ఉంటుండే. 14 కంటే ముందు ఎట్లా ఉంటుండే అంటే, కంప్లైంట్ ఇస్తే 100% కౌన్సిలింగ్ పిలిచేటోళ్ళు, కౌన్సిలింగ్ చేసి రిమైండ్ చేసేటోళ్ళు, ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రిమైండ్ చేసేటోళ్ళు, రెస్పెక్ట్ ఫ్యామిలీ మొత్తం ఏం చూడకపోయేటోళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే, 2014-17 తర్వాత అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ వచ్చిన తర్వాత దాంట్లో 498 కేసు డీల్ చేయాల్సి వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్స్ 7 years లోపల ఉన్న అఫెన్స్ కాబట్టి దీన్ని మీరు ఎట్లా ట్యాకిల్ చేయాలనేది పోలీస్ స్టేషన్ అందరికి యూనివర్సల్ గా భారతదేశం మొత్తం ఇండియా వైజ్ గా సర్క్యులేషన్స్ ఇచ్చింది. ఫస్ట్ 498 లో ఎవరైనా అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ అమ్మాయిని అబ్బాయిని పిలిచి కౌన్సిలింగ్ చేయండి. అమ్మాయిని పిలిచి కౌన్సిలింగ్ చేయండి. కౌన్సిలింగ్ చేసిన తర్వాత 2-3 కౌన్సిలింగ్ లో వాళ్ళ దాని మధ్యలో సెట్ అవ్వట్లేదు, వినట్లేదు, సేమ్ అదే అరగంట ఉన్నారు అబ్బాయి వాళ్ళు అమ్మాయి తల్లిదండ్రులు అనుకున్న సందర్భంలోనే మీరు 498 కేసు రిజిస్ట్రేషన్ చేసి FIR ని కోర్టుకు పంపించమని అన్నారు. అంతవరకే. అది ఒకటి. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనుకోండి, FIR చేసిన పాటు అబ్బాయి తల్లిదండ్రులు ఒక రిమాండ్ కూడా పంపిస్తారు. మ్యాజిస్ట్రేట్ గారికి ఇమ్మీడియట్ గా వాళ్ళని అడ్వకేట్ ఎంగేజ్ చేసుకుంటే, అక్కడికి వెళ్ళిన అడ్వకేట్ మేడం అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ ప్రకారము రిమాండ్ చేయడానికి లేదు, ఆల్రెడీ 41 CRPC నోటీస్ ఇచ్చింది కూడా, నిన్న 41 CRPC నోటీస్ ఇచ్చిండు, ఇవాళ తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నాడు. ఆయన రిమాండ్ చేయడానికి గల ఉద్దేశం పోలీసు వాళ్ళు రిమాండ్ చేయడానికి 3 కారణాలు చూపిస్తారమ్మా. ఒకటి, ఫస్ట్ కారణం ఏంటి అంటే, ది కంటిన్యూషన్ ఆఫ్ అఫెన్స్, అంటే ఈ నేరము తదుపరి కూడా చేస్తాడు అని చెప్పేసి. ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెసెస్, సాక్షులని ప్రభావితం చేస్తాడు. ఇంకో మూడవది ఏముంటది అంటే, టు ట్యాంపర్ ఆఫ్ ఎవిడెన్స్, అంటే సాక్ష్యాన్ని తారుమారు చేస్తానికి అవకాశం ఉన్నది. ఇంకో రీజన్ కూడా రాస్తారు కొంతమంది, టు ఎస్కేప్ ఫ్రమ్ ది జ్యూరిడిక్షన్ ఆర్ ఎనీ అదర్ టెరిటరీ, ఇండియా టెరిటరీ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఈ 4 కారణాలు చూపుతూ మ్యాజిస్ట్రేట్ ని రిమాండ్ చేయమని పెడతారు. అక్కడ మనం వాళ్ళ అడ్వకేట్ ఎంగేజ్ చేసుకుంటే, లేదు వాట్ ఈస్ ద పాసిబిలిటీ, కంటిన్యూషన్ ఆఫ్ అఫెన్స్ అని ఎట్లా వస్తుంది, ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది, దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గృహహింస, లేనే లేదు. టాంపర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెసెస్, ఆడ జనరల్ గా 498 లో విట్నెసెస్ ఎవరు ఉంటారు, అమ్మాయి తరఫు బంధువులు చుట్టాలు ఆ అమ్మాయి వాళ్ళు ఉంటారు. అది కూడా పాసిబిలిటీ కాదు. టాంపర్ ఆఫ్ ఎవిడెన్స్, మ్యాట్రిమోనియల్ మ్యాటర్ లో టాంపర్ చేయడానికి ఏముంటది, పెళ్లి కాలేదు 16 తారీఖు అయింది 18 తారీఖు అయింది అన్నాం, డేట్లు మార్చడానికి ఉండదు కదా. ఇట్స్ యూనివర్సల్ రూల్ అడ్మిటెడ్. 16 తారీఖు పెళ్లి అయిందంటే 16 తారీఖునే ఉంటది, అదే ఉంటది. ఇంకొకటి ఏంటంటే, ఎస్కేప్ అవ్వడం. నేను ఇక్కడ జాబ్ చేసుకుంటా, మా అమ్మ నాన్న ఉంటారు ఈడ, నాకు జీవనోపాధే ఇది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, దేంట్లో ఇంకో కంపెనీలో ఎంప్లాయీని, నేను రోజు డ్యూటీకి పోకపోతే నాకు కూడా గడవదు, నా తల్లిదండ్రులు ఈ మెడిసిన్స్ మంచి చెడ్డ ఉన్నది, EMI కట్టుకోవాలి ఇంటికి, దెర్ ఇస్ నో పాసిబిలిటీస్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కోర్టు కన్విన్స్ అయ్యి రిమాండ్ చేయదు. పోలీసు వాళ్ళు ఎక్స్ప్లెయిన్. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే, కొందరు పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, ఫ్యామిలీ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే చట్టం యొక్క ఆలోచన వేరు, కానీ దాన్ని ఆడే యాంగిల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి కదా మేడం. ఇప్పుడు ఒకరికి బైక్ ఇచ్చినాం, స్టేట్ గా ఇవ్వమని చెప్తుంది బైక్, RT యాక్ట్, వాడు కట్లు కూడా కొడతారు రోడ్ మీద.
అట్లా ఇట్లా కట్లు కొట్టేటోళ్ళు ఉంటారు అన్నట్టు సమాజంలో. అట్లా కొందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి రిమాండ్ చేసే ఉద్దేశంతో వాడిని కౌన్సిలింగ్ పిలుస్తారు. అట్లాంటి సందర్భాల్లో ఏం చేసుకోవచ్చు అంటే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ వేసుకోండి. ఎఫ్ఐఆర్ డీటెయిల్ తీసుకొని క్వాష్ పిటిషన్ వేస్తే అప్పుడు దాంట్లో హైకోర్టు స్ట్రిక్ట్ గా పోలీస్ వాళ్ళకి చెప్తుంది, యూ షుడ్ ఫాలో ది లా. నువ్వు అర్నేష్ కుమార్ వస్తే స్టేట్ ఆఫ్ బిహార్ ప్రకారం నువ్వు వాళ్ళకి 41 CRPC నోటీస్ ఇయ్యి, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయి అని చెప్పి ఇస్తుంది. వాళ్ళకి అప్పుడు పోలీసు వాళ్ళకి ఆప్షన్ ఉండదు, ఇంకా వెళ్ళి 41 CRPC నోటీస్ ఇస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇట్లా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అమ్మాయి కేసు పెట్టింది, కోడలు కేసు పెట్టింది అని పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో ఏం చేయాలి, అక్కడ ఉన్న సందర్భం వాళ్ళ యొక్క అమ్మాయి వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఎంత, ఏం చేయగలుగుతారు అన్న ఒక అజంప్షన్ చేయగలిగితే దాని నుంచి మనం బయటపడగలుగుతాం. రేపు పొద్దుగాల మన ఆడపడుచుల మీద ఇప్పుడు ఒక 4 ఇంట్లో 15 మంది ఉంటే 15 మంది మీద కేసు పెడతారు. నాకు ఒక డౌట్ సార్, ఇప్పుడు ఆడపడుచులు ఉంటారు సార్ ఆ ఫ్యామిలీలో, వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది, వాళ్ళ మీద కూడా వాళ్ళ హస్బెండ్ మీద కూడా కేసు పెడితే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అలా పెడితే వాళ్ళకు కూడా వర్తిస్తుందా కేసు? అంటే ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఏం చేస్తారమ్మా, అందరి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. అవును. అంటే కొన్ని సందర్భాలనేమో పాసిబిలిటీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇంత మంచి గాయ ఉంటే ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో అరే వాళ్ళ ఇన్వాల్వ్మెంటే లేదు, అసలు ఇక్కడ ఉండరు పరిసర ప్రాంతాల్లో, వాళ్ళు ఎక్కడో వైజాగ్ లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది అని చెప్పేసి అక్కడే డిలీట్ చేసి వాళ్ళు ఉన్నారో అక్కడ చార్జ్ షీట్ వేస్తాడు. కొందరు ఏముంటారు అంటే అవన్నీ ఎందుకు, నాకు అనవసరంగా నేనేమో సంథింగ్ ఏదో చేసినా అని చెప్పేసి వాళ్ళ పేర్లు డిలీట్ చేసారు. అంటే అభియోగం చేయడం ఈజీ కదా, ఈజీ అనడం ఈజీ కదా, ఇవన్నీ నాకెందుకు, పైన ఆఫీసర్ పోయి చెప్పుకుంటారు, నాకు ఈ రిస్క్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అట్లా స్టేట్ అవి చార్జ్ షీట్ ఆమె ఎంతమంది 15 మంది పేర్లు ఇస్తే 15 మంది పేర్లు అట్లనే ఉంచి చార్జ్ షీట్ వేస్తారు. ఆ సందర్భంలో ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు A1 A2 A3 తర్వాత మిగతా వాళ్ళంతా క్వాష్ చేసుకోవచ్చు. క్వాష్ లో మోస్ట్లీ ఆడపడుచులు భర్తలకు అందరికీ రిలీఫ్ వస్తుంది, అందరికి రిలీఫ్ వస్తుంది. ఆ ఇనిషియల్ డేస్ లో వేసుకోవాలి కొంచెం ప్రాపర్ గా. మేము ఎందుకు ఇన్వాల్వ్మెంట్ లేవు అంటే వీళ్ళు ఉండేది హైదరాబాద్ లో, నేను ఉండేది వికారాబాద్ లో ఉంటా, నేను ఉండేది నిజామాబాద్ లో ఉంటా, వాళ్ళు ఎప్పుడు కలిసింది లేదు, ఏం లేదు, మాకు ఇన్వాల్వ్మెంటే లేదు, నాకు సంసారం ఉంది, నా భర్త ఉన్నాడు, నాకు ఇక్కడ అవన్నీ ఉన్నాయి, నేను రొటీన్ లైఫ్ లో బిజీ ఉంటా, అక్కడెక్కడ నాకు ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకొని కన్విన్సింగ్ గా చెప్పగలిగితే జడ్జెస్ కన్విన్స్ అవుతారు, వాళ్ళకు క్వాష్ అయిపోతుంది. ఆడ క్వాష్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా వెళ్ళాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. సార్ అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.